అందరికీ నమస్తే. నేను హైదరాబాద్ లోని కార్మిక నగర్ లో ఉన్నాను. ప్రస్తుతం మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం కూడా నా వెనక అసలు ఇది రోడ్డేనా లేకపోతే మరి ఏంది? హైదరాబాద్ అంతా కూడా ఎక్కడనో అభివృద్ధి చేసేసినాము, ఎక్కడ లేనట్టుగా అభివృద్ధి చేశాము. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ని ఒక మంచి ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ముందుకెళ్తా ఉన్నాం అది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అది అధికారంలో ఉన్నటువంటి నాయకులైనా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులైనా. కానీ హైదరాబాదు రాజధాని, హైదరాబాద్ రాజధానిలో ఈ రోడ్డులను చూస్తూ ఉంటే నిజంగానే సిగ్గు అనిపిస్తోంది. నేను ప్రస్తుతం కార్మిక నగర్ లో ఉన్నాను. ఈ కార్మిక నగర్ రోడ్డు మొత్తం కూడా మురికి నీటితో నిండిపోయింది. ఈ మురికి నీళ్లు నడి రోడ్డుపైకి రావడం వల్ల ఇక్కడ పాఠశాలకు వెళ్ళేటటువంటి ఏదైతే విద్యార్థులు కానీ లేకపోతే ఇంకా వేరే వ్యాపారస్తులు కానీ, ఈ రోడ్డున ప్రయాణం చేసినటువంటి ప్రయాణికులు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, వీళ్ళంతా కూడా నానా అవస్థలు పడుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం దీని గురించి చాలా రోజుల నుంచి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎందు గురించి మరి దీన్ని పట్టించుకోవట్లేదు. ఈ రోడ్డు మొత్తం కూడా ఈ నీటితో నిండిపోతా ఉంటే, మురికి నీటితో నిండిపోతా ఉంటే, డ్రైనేజీ నీళ్ళు మొత్తం కూడా ఈ ప్రజలందరికీ కూడా చిట్లి వాళ్ళకు డెంగ్యూ కానీ మలేరియా కానీ లేకపోతే ఇంకా ఇతర వ్యాధులు వచ్చి వాళ్ళంతా కూడా ఆసుపత్రుల్లో పాలవుతా ఉంటే, మరి నాయకులు ఏం చేస్తా ఉన్నారు? ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం వచ్చి వంగి దండాలు పెడతా ఉన్నారు. ఓట్లు వేయించుకోవడానికి నానా రకాలుగానే ప్రజలని మభ్య పెడతా ఉన్నారు, మాయామాటల్లోకి లాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వీటిని మాత్రం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఒకసారి మీరు చూడండి, ఈ రహమత్ నగర్ లో ఉన్నటువంటి రహమత్ నగర్ అక్కడ ఎంతకు పోతే రహమత్ నగర్ ఉంటుంది. ఇది ప్రస్తుతం కార్మిక నగర్ లో ఉన్నాను. అక్కడ ఇంకా బోరబండ కూడా ఉంది. మొత్తం కూడా డ్రైనేజీ నీళ్లతోనే ఈ రోడ్డులు నిండిపోయాయి. ఇక్కడ మొత్తం కూడా ప్రతిరోజు ఇదే రకంగా డ్రైనేజీ నీళ్లు రోడ్డులపైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరికీ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతా ఉన్నాయి. కాబట్టి దయచేసి జిహెచ్ఎంసీ అధికారులంతా కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి సమస్యలు తలెత్తుతా ఉన్నాయి. జిహెచ్ఎంసీ అధికారులు దీన్ని గమనించాలి. రోడ్డుల పైన మొత్తం కూడా ఈ మురికి నీళ్లు రావడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, స్థానికంగా ఈ రోడ్డు మార్గాన ప్రయాణం చేసేటువంటి వాహనదారులకు వాళ్ళందరికీ కూడా ఒక మురికి వాసన వచ్చేసి విద్యార్థులు, అదేవిధంగా వృద్ధులు, ఇక్కడి ప్రజలు వాళ్ళంతా కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళకి అనేకమైనటువంటి రోగాలు వచ్చి ఆసుపత్రుల పాలవుతా ఉన్నారు. అంటే ఇది హైదరాబాద్ ప్రాంతమేనా? తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు రాజధానిగా ఉన్నది. అటువంటి రాజధానిలో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉంటే మరి జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? ఒకసారి నేను మీకు ఇంకా ఇక్కడ చాలా చెత్త కూడా ఉంది. అంటే మరి దీని గురించి కాస్త ఆలోచన చేయనట్టుగానే ఉన్నది, చూసి చూడనట్టుగానే కనబడతా ఉంది. దాదాపు సమయం వచ్చి 2:46 అవుతా ఉంది. మధ్యాహ్నం 2:46 అవుతా ఉంది. ఈ చెత్త చూడండి ఒకసారి. ఈ చెత్తని విజువల్స్ మొత్తం కూడా చూపించే ప్రయత్నం చేయి. మొత్తం కూడా ప్రస్తుతం మనం కార్మిక నగర్ లో ఉన్నాము. ఇక్కడ మరి జిహెచ్ఎంసీ పనితీరు ఏ రకంగా ఉన్నదన్నది ఇక్కడ మనకు కనబడతా ఉంది. జిహెచ్ఎంసీ అధికారుల పనితీరు మొత్తం కూడా మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ చెత్తను చూడండి. సమయం మధ్యాహ్నం 2:45 అవుతుంది. మరి పొద్దుగాల వేసినటువంటి చెత్త పొద్దున 5 గంటల సమయం కానీ 6 గంటల సమయం కానీ లేదంటే పొద్దున లేచి వాళ్ళంతా కూడా వేసినటువంటి చెత్త మొత్తం కూడా ఇక్కడ ఉండడంతో ప్రజలంతా కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ చెత్త మురికి వాసన రావడం, తర్వాత కుక్కలు కానీ లేకపోతే ఇంకా వేరే జంతువులన్నీ కూడా ఈ చెత్తను తీసుకుని వెళ్ళి ఇళ్లలోకి వెళ్తా ఉన్నాయి. లేదంటే కాలనీలోకి ఆ కుక్కలు మొత్తం కూడా ఈ చెత్తని, ఈ కవర్లని, ఈ మొత్తం కూడా దీన్ని పట్టుకొని వేయడం వల్ల ప్రజలంతా కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. మురికి వాసన వస్తూ ఉంది, అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి కార్మిక నగర్ లో, హైదరాబాద్ లోని రాజధానిలో ద గ్రేట్ జిహెచ్ఎంసీ అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉంటారు. మరి ద గ్రేట్ జిహెచ్ఎంసీ ఏం చేస్తా ఉంది? కార్మిక నగర్ లో ఈ రకంగా ఇటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంటే మరి జిహెచ్ఎంసీ అధికారులకు ఇవన్నీ కూడా కనబడట్లేదా? ఈ రోడ్డు మొత్తం కూడా మురికి నీళ్లతో నిండిపోతే ఇవన్నీ కూడా కనబడట్లేదా? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళంతా ఇబ్బందులు పడతా ఉంటే కనబడట్లేదా? వాళ్ళకు మురికి నీళ్లు మొత్తం కూడా వాళ్ళకు చిట్లి అనేకమైనటువంటి అస్వస్థలకు గురవుతా ఉన్నారు. ఆరోగ్యాలు మొత్తం కూడా నాశనం అవుతా ఉన్నాయి.
ఆసుపత్రిలో పాలవుతా ఉన్నారు. కొన్ని లక్షలు వేల రూపాయలు బిల్లులు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఎందుకు జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు అంటే ఇది పట్టించుకోకుండా ఇక్కడ దాదాపు మధ్యాహ్నం 2:45 సమయంలో పొద్దుగాల వేసినటువంటి చెత్త దాన్ని ఇంకా కూడా తీసే ప్రయత్నం చేయలేదు. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు జిహెచ్ఎంసీ అధికారుల పనితీరే రకంగా ఉన్నది. జిహెచ్ఎంసీ అధికారుల పనితీరు ఎట్లా ఉన్నది అనేది మనకు దీన్ని చూస్తే చాలా స్పష్టంగా ఇక్కడనే అర్థమైపోతా ఉంది. పుట్టినప్పటి నుంచి ఇట్లనే ఉన్నాయి. అంటే ఇక్కడికి జిహెచ్ఎంసీ అధికారులు కానీ వాళ్ళు ఎవరు కూడా వస్తారా? అంటే దీన్ని నీట్ గా చేసే ప్రయత్నం చేస్తున్నారా? చేస్తారు మళ్ళీ అంతే. అంటే ఇది రోజు ఇట్లనే పడిపోతుంది అంటే ఇట్లనే అవుతుందా? అంటే మరి నీళ్ళ అంటే ఈ నీళ్లు రాకుండా గానీ ఏ ప్రయత్నం కూడా చేయలేరు వాళ్ళు? నీళ్ళు ప్రయత్నం చేయలేరు అంటే చెయ్యాలి. ఫస్ట్ ఆ ఫ్రీ నీళ్ళు ఇచ్చుడు బంద్ చేయాలి, అప్పుడు నీళ్ళు బంద్ అవుతాయి. అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఫ్రీ నీళ్ళ వల్ల ఇట్లా వస్తుందా? ఇది నల్లలతో మొత్తం బయట అంతా వాళ్ళు అడుగుతూనే ఉంటారు, నీళ్ళు నింపుకున్నాడు ఉండదు. వాళ్ళు రోజు స్నానాలు చేస్తారో లేదో కానీ నల్లు వచ్చిన మాత్రం బండ్లు అన్ని అడుగుతారు వాళ్ళు. అందుకని నీళ్ళన్ని బయటకు ఫ్లో అవుతాయి. అయితే ఇది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. మొత్తం కూడా నీళ్లు ఉచితంగా రావడంతో ఆ నీళ్ల వల్ల మొత్తం కూడా ఈ సమస్య తలెత్తుతోందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి జిహెచ్ఎంసీ అధికారులు ఆలోచన చేయాలి. ఇందులో పైపు 2 ఇంచులు లేదంటే అంతకంటే కొంచెం పెద్దగానే ఉంది అని చెప్పేసి ఇక్కడ కొంతమంది మాట్లాడుతున్నారు. మరి అది వాస్తవమా లేకపోతే ఏంటి అనేది పక్కన పెడితే కిందనటువంటి పైపు మాత్రం చాలా పెద్దగానే ఉన్నది. పెద్ద పైపులే ఇందులో పెట్టారు. అయినప్పటికీ కూడా నీళ్లు ఎందుకు వెళ్ళట్లేదు అంటే పెద్ద పైపులు పెట్టారు. మొత్తం కూడా అందులో సుమారు ఒక మనిషి కూడా కొట్టుకుపోవచ్చు. అంత పెద్ద పైపులు పెట్టినప్పుడు ఆ నీళ్లు ఎందుకు పోవట్లేదు? రోడ్డులపైకి ఎందుకు వస్తా ఉన్నాయి? రోడ్డుల పైన నీళ్లు ఎందుకు నిలుస్తా ఉన్నాయి? డ్రైనేజీ నీళ్లు, మురికి నీళ్లు మొత్తం కూడా రోడ్డులపైకి వచ్చి ప్రజలకు ఇబ్బందులు పాలవుతా ఉంటే మరి అధికారులు ఎందుకు చూసిచున్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు? మీరు అక్కడ చూడొచ్చు చెత్త కూడా లేదంటే ఈ నీళ్లు కూడా. వీటి వల్ల స్కూల్కు వెళ్లే విద్యార్థులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కానీ ఇంకా వాహనదారులు కానీ వాళ్ళంతా కూడా నానా అవస్థలు పడతా ఉన్నారు. రాజకీయ నాయకులు మాత్రం దీన్ని పట్టించుకోనట్టుగా కనబడుతుంది. జిహెచ్ఎంసీ అధికారులు మరి ఏం చేస్తా ఉన్నారు? ప్రస్తుతం నేను కార్మిక నగర్ లో ఉన్నాను. ఎందుకంటే మొత్తం కూడా ఇన్ని సమస్యలు తలెత్తుతా ఉంటే అధికారులు మాత్రం ముందుకు కదలకుండా కనీసం పట్టించుకోకుండా కనీసం ముందుకొచ్చి దీన్ని మంచి చేసే ప్రయత్నం చేయకుండా ఎలక్షన్లు ఉన్నటువంటి సందర్భంలో ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంలో మాత్రం ప్రజలకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఈ నీళ్లు రాకుండా చూస్తాము, ఈ నీళ్లు మీకు ఏమాత్రం కూడా ఒక్క నీటి చుక్క కూడా ఈ రోడ్డుపైకి రాదు అది అని చెప్పేసి ఎన్నికల సమయంలో చెప్పడము. తర్వాత ఇప్పుడు వచ్చి చూస్తూ ఉంటే మొత్తం కూడా ఈ నీళ్లు మొత్తం కూడా రోడ్డుపైకి వచ్చినా కూడా పట్టించుకోకుండా ఉండడము, నిర్లక్ష్యం వహించడము, అనేక మంది ఇబ్బందులు పాలవుతా ఉంటే కూడా కనీసం ఇక్కడికి వచ్చి దీన్ని మొత్తం కూడా ఒక సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేయకపోవడము ఇవన్నీ కూడా ఒక పెద్ద చర్చగా మారినాయి. ఇక్కడ కార్మిక నగర్ ప్రజలంతా కూడా చెప్తా ఉన్నారు అనేక ఇబ్బందులు పడతా ఉన్నాము. చాలా రోజుల నుంచి కూడా ఈ సమస్య మాకు తలెత్తుతా ఉంది, స్కూల్కి వెళ్ళాలంటే కూడా ఇబ్బందులు తలెత్తా ఉన్నాయని చెప్పేసి చిన్న చిన్న పిల్లలు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మరి ముందు చూద్దాం అసలు ఏం జరుగుతుంది. ప్రస్తుతం కార్మిక నగర్ లో ఈ జిహెచ్ఎంసీ సిబ్బంది పనితీరు ఎట్లుంది అనేది అయితే ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. మరి చూద్దాం ముందు అసలు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి అనేది అయితే చూసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు అందరూ కూడా వేచి ఉండండి. మన ఛానల్ ని కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.